భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ అనమాట. అంటే ఇప్పటితో పోల్చుకుంటే 2600 సంవత్సరాల క్రితము 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. అయితే చరిత్రలో ఏవైనా ఉన్నాయని తెలియడానికి ఖచ్చితంగా ఆధారం ఉండాలి. అలా మహాజనపదాలకు సంబంధించి ఏమైనా ఆధారం ఉందా అంటే ఉన్నాయి. సో కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటంటే మహాజనపదాలకి ఒకటి బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథము, ఇంకోటి వచ్చేసి జైన మతానికి సంబంధించిన గ్రంథము. అందులో మొదటిది అంగుట్టర నికాయ. అంగుట్టర నికాయ అనేది బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం అనమాట. అలానే జైన మతానికి సంబంధించినటువంటి భగవతీ సూత్ర. భగవతీ సూత్ర అనే జైన గ్రంథము, అలానే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంగుట్టర నికాయ గ్రంథంలో ఈ మహాజనపదాల గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే మహాజనపదాల కాలంలోనే ఈ బౌద్ధ మతం, జైన మతం అనేవి చాలా పెద్ద స్థాయిలో ఉండేవి. జైన మతం అంతకంటే పూర్వం నుంచే ఉంది. కానీ బౌద్ధ మతం పుట్టింది మాత్రం మహాజనపదాల కాలంలోనే, గౌతమ బుద్ధుడు పుట్టింది. కాబట్టి ఈ యొక్క మహాజనపదాల కాలంలో ఈ రెండు మతాలు చాలా పెద్ద మతాలుగా ఉన్నాయి. వైదిక మతంతో పాటుగా, అంటే హిందూ మతంతో పాటుగా ఈ మతాలు కూడా చాలా పెద్ద మతంలో పెద్ద సంఖ్యలో ఉండేవి. అందువల్ల ఆ మత గ్రంథాల్లో ఈ యొక్క మహాజనపదాల గురించి చాలా క్లియర్గా పేర్కొన్నారు.